యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో ఫోర్జరీ కేసు నమోదైంది. 2018లో జరిగిన ఫోర్జరీపై గత నెలలో కేసు నమోదు కాగా నిందితులను ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేదు. ప్రధాన సూత్రధారి సూర్వి అంజయ్య ఇంకా పరారీలోనే ఉన్నాడు. నిందితుడిని అరెస్టు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడితో పోలీసు ఏమైనా ఒప్పందంకి వచ్చారా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. తెలంగాణ పోలీసులు లేటెస్ట్ టెక్నాలజీ వినియోగిస్తున్నా నిందితుడిని పట్టుకోవడంలో అలసత్వం వహిస్తుండటంతో చౌటుప్పల్ పోలీసులపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో ఫోర్జరీ కేసు నమోదై చాలా కాలం అవుతున్నా పోలీసులు దీనిపై పురోగతి సాధించలేకపోయారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. 2010 యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో, అంటే అప్పట్లో మేజర్ గ్రామ పంచాయతీ, ఇప్పుడు ప్రస్తుతం మున్సిపాలిటీ ఉంది. అయితే 2018లో చౌటుప్పల్ మేజర్ గ్రామ పంచాయతీలో అప్పుడు పనిచేస్తున్నటువంటి పంచాయత్ సెక్రటరీ శ్రీనివాస్ గుప్తా ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్పి లేటెస్ట్ గా, అంటే గత నెల డిసెంబర్ 30వ తారీఖు దీనిపైన, అంటే ఇష్యూ పైన అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది చౌటుప్పల్ పట్టణ పోలీస్ స్టేషన్ లో. అయితే దీనిపైన పోలీసులు ఇప్పటికే ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి నిందితులలో ఇద్దరిని ముగ్గురిని ఇప్పటికీ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ప్రధాన నిందితులైనటువంటి సుర్వి అంజన్ ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవడంపై చౌటుప్పల్ పోలీసుల పైన కొంత అనుమానం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే దాదాపు 15 రోజులు గడుస్తున్నా కూడా ఆయన ప్రధాన నిందితులను అరెస్ట్ చేయకపోవడం పైన కూడా కొంత సందేహాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణ పోలీసులు లేటెస్ట్ టెక్నాలజీ వినియోగిస్తున్నాం, ఎక్కడ ఎట్లాంటి సంఘటనలు జరిగినా కూడా వెంటనే అరెస్ట్ చేసేటువంటి టెక్నాలజీ తమ దగ్గర ఉందని చెప్పి కూడా వాళ్ళు తరచూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఇష్యూ పైన, అంటే పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడే వెంటనే ఒక వారం 10 రోజుల లోపలనే నిందితులను అరెస్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ల పైన ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి కూడా కోర్టులలో లబ్ధి ఉందని చెప్పి కూడా వాళ్ళపైన ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో ఈ ఇష్యూ పైన కూడా అరెస్ట్ చేయకపోవడం పైన కూడా కొంత సందేహాలు అయితే చౌటుప్పల్ పోలీసులపై అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇష్యూ 2018లో జరిగితే లేటెస్ట్ గా దీనిపైన కంప్లైంట్ రావడం, ఆ తర్వాత వెంటనే ఎవరైతే ఈ ఇష్యూలో పాల్పంచుకున్నారో వాళ్ళని మేజర్ గా ఉన్నటువంటి నిందితులను అయితే ఇప్పటికీ అరెస్ట్ చేశారు. సో వాళ్ళు ప్రస్తుతం జైల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఉన్నటువంటి నిందితులు సుర్వి అంజన్ మాత్రం ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం పైన కూడా స్థానికులు కావచ్చు, అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించేటువంటి స్థానికులు కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 15 రోజుల కాలం అవుతున్నా కూడా ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితులను అరెస్ట్ చేస్తే దీంట్లో అసలు లోపాలు ఏంటి, అసలు ఎక్కడ ఏం జరిగిందనే విషయం పైన పూర్తిగా దర్యాప్తు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో వెంటనే, అంటే ఎవరైతే నిందితులు పరాయిలు ఉన్నారో దాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా స్థానికంగా డిమాండ్ అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా ప్రభుత్వ భూమిని తొలగొట్టడానికి పనిచేశారని చెప్పి కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. సో ఫోర్జరీ పంచాయత్ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేయడంతో వాళ్ళు చాలా మేరకు లబ్ధి పొందినట్టుగా కూడా స్థానికంగా ప్రజల్లో అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో వీళ్ళని తొందరగా పోలీసులు ఎవరైతే నిందితులు పరాలను అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వినిపించినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ సతీష్.